తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సినిమాలో కంటెంట్ బాగుంటే చాలు, స్టార్డమ్ ని పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనిపించిందా పొలోమని థియేటర్లకు క్యూ కట్టేస్తారు. ప్రెజెంట్ ఇదే 2 క్రేజీ సినిమాలకి ప్లస్ గా మారింది. 100 కోట్ల వసూలును రాబట్టించింది. డీజే జిల్లుతో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు టెల్లు స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. టెల్లు స్క్వేర్ లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి, ట్విస్ట్లు అర్థమైపోతూ ఉంటాయి. కానీ సిద్ధు చేసిన మ్యాజిక్ మాత్రం కట్టిపడేస్తుంది. పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. ఇవే ఈ సినిమాను 100 కోట్ల క్లబ్ లో చేరేలా చేశాయి. టిల్లు స్క్వేర్ లానే బాలీవుడ్ లో మ్యాజిక్ చేస్తున్న మరో సినిమా ది క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు. సీరియస్ సినిమా కానే కాదు, కామెడీ ఎంటర్టైనర్. 3 ఫ్లైట్ అటెండెంట్లు జీవితంలో సెటిల్ అయిపోవడానికి బంగారం స్మగ్లింగ్ చేసే ప్రాసెస్ ని కామెడీ యాంగిల్లో తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ పాయింట్ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే 90 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 1-2 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మొత్తానికి కథ లేకపోయినా ఎంటర్టైన్మెంట్ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ 2 సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయి. పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడా? దర్శకుడిగా నెక్స్ట్ ఏం చేయాలో తెలియడం లేదా? గత సినిమా ఫలితమా లేక గ్రహగతులు అనుకూలించడం లేదా? సడన్ గా సిద్ధార్థ్ ఆనంద్ కెరియర్ డైలమాలో పడ్డానికి రీజన్ ఏంటి? సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్. బ్యాంగ్ బ్యాంగ్ వార్ సినిమాలతో యాక్షన్ కంటెంట్ కి కొత్త అర్థం చెప్పాడు. షారుఖ్ తో పఠాన్ సినిమా చేసి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు రాబట్టి సంపులో ఉన్న బాలీవుడ్ ని బౌన్స్ బ్యాక్ చేశాడు. తర్వాత హృతిక్ తో ఫైటర్ తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ వద్ద బాల్చా తన్నేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా యావరేజ్ గా నిలిచింది. ఫైటర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించబోయే సినిమా ఇప్పటి వరకు అనౌన్స్ కాలేదు. ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడో క్లారిటీ ఇవ్వడం లేదు. నిజానికి టైగర్ ష్రాఫ్ తో రాంబో ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నాడు సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పటికే కథ కహాని రెడీ అయింది. డైరెక్టర్ గా రోహిత్ ధావన్ ఫిక్స్ అయ్యాడు. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా ఆలస్యం అవుతోంది. జియో స్టూడియో సహకారంతో సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని నిర్మించాలని అనుకున్నాడు. అయితే టైగర్ తో బడే మియా చోటే మియాన్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించింది జియో స్టూడియోస్. ఈ సినిమా రిజల్ట్ చూసాకే రాంబో నిర్మించాలా వద్దా అన్నది డిసైడ్ అవుతారట. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద బడే మియాన్ చోటే మియాన్ రిజల్ట్ రాంబో భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. నిజానికి ఫైటర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఇష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో టైగర్ వర్సెస్ పఠాన్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. సల్మాన్, షారుఖ్ లీడ్ రోల్లో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే వార్ 2 సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, భారీ కలెక్షన్స్ ని తేవాలి. అప్పుడే టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. లేదంటే సిద్ధార్థ్ ఆనంద్ మరో ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే. అదే జరిగితే మరో ఏడాది పాటు సిద్ధార్థ్ ఆనంద్ సైలెంట్ మోడ్ లో ఉండాల్సిందే. మొత్తానికి బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ లాంటి భారీ హిట్స్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ కెరియర్ ఒక్కసారిగా డైలమాలో పడ్డం బాలీవుడ్ క్రిటిక్స్ కే షాక్ ఇస్తోంది.